మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను వర్మ. మనం ప్రధానంగా చూసుకోవచ్చు, వరుస వాయుగుండాలు, భారీ వర్షాల నేపథ్యంలో హార్బర్కే పరిమితమైన మత్స్యకారులు ఇప్పుడిప్పుడే సముద్రంలో వేటకి వెళ్తూ ఉన్నారు. వారం 10 రోజులుగా ఆ వరుస వాయుగుండాల నేపథ్యంలో వీళ్ళంతా కూడా ఈ తీరంలోనే లంగర్ వేసుకుని ఇంట్లోకే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో తాము ఎలా బతకాలంటే కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో నిన్న మొత్తం కూడా ఈ కళింగపట్నం నుంచి కాకినాడ వరకు ఈ రేవుపట్నంలో ప్రమాద హెచ్చరికల్ని వాతావరణ శాఖ ఉపసంహరించింది. ఈ నేపథ్యంలో ఒక్కరొక్కరుగా ఈ విశాఖ హార్బర్ నుంచి ఆ వేటకి బయలుదేరుతూ ఉన్నాయి. మనం చూడొచ్చు, నిన్న మొన్నటి వరకు కూడా చాలా నిర్మానుష్యంగా ఉన్న విశాఖ హార్బర్లో మనం ప్రధానంగా చూసుకుంటే చాలా బిజీగా మత్స్యకారులంతా కూడా కనిపిస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, ఇక్కడ సముద్రంలో వేట చేసిన చేపల్ని ఒడ్డుకు తీసుకొచ్చిన తర్వాత, హార్బర్ని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వేలంపాటలో నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ మత్స్యకారుల జీవితాల్లో కొంచెం వెలుగులు ప్రసరిస్తున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు, ఇక్కడ వరుసగా చూసుకుంటే కనుక నిన్న ఏవైతే సముద్రంలో వేటకెళ్ళిన మత్స్యకారులు ఒడ్డుకు వచ్చి తాము వేటాడిన చేపలని ఇక్కడ విక్రయించడం మనకు కనపడుతుంది. చాలా కోలాంగా కనపడుతున్నారు. మనం ప్రధానంగా చూసుకుంటే కనుక ఒక మత్స్యకార బోటు సముద్రంలోకి వెళ్తే కనుక వారం 10 రోజుల తర్వాత మాత్రమే తిరిగి వస్తుంది. కానీ చిన్న చిన్న మరపడవలు ఏదైతేనో అవి తీరం సమీపంలోనే ఈ వేటను సాగిస్తాయి. వీరు ఇమీడియట్గా 8 గంటల్లోనే సముద్రంలో వేటకెళ్ళిన వీళ్ళంతా కూడా 8 గంటల లోపలనే తీరానికి చేరుకుంటారు, హార్బర్కి చేరుకుంటారు. తాము ఈ విధంగా వెళ్ళిన ఏవైతే ఉన్నాయో మరపడవలు అవి ఇప్పుడిప్పుడే విశాఖ హార్బర్కి వస్తూ ఉన్నాయి. వాళ్ళు తాము పట్టిన చేపల్ని హార్బర్కి తీసుకురావడం మనకి ఈ పడవల్లో కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు, ఇక్కడ ఈ మరపడవల్లో వచ్చిన చేపల్ని గ్రేడింగ్ చేసి ఒడ్డుకి పంపుతూ ఉన్నారు, బకెట్లలో నింపుతూ ఉన్నారు. మనం ఇక్కడ చేపలను గ్రేడింగ్ చేయడం కనిపిస్తూ ఉంది. మనకి దూరంగా చూసుకుంటే కనుక కొంతమంది మత్స్యకారులు ఈ బోట్లు ఏవైతే ఉన్నాయో, పెద్ద బోట్లు, ఫిషింగ్ బోట్లు, వాటిల్లో వారం రోజులకు సరిపడా ఐస్ని నింపుకొని, అలాగే ఆయిల్ నింపుకొని, అలాగే ఒక్కొక్క బోటు మీద 6 లేదా 8 మంది ఈ చేపల వేటకి వెళ్దాం మనకి కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు, మొత్తం మీద వారం 10 రోజుల విరామం తర్వాత ఈ మత్స్యకారులు చేపకు వెళ్ళడంతోనే కొంచెం మత్స్య సంపద ఎక్కువగా వస్తున్నట్టే మనకు పడుతుంది. రకరకాల చేపలు మనకి ఈ బుట్టల్లో కావచ్చు, కొన్ని బకెట్లలో చూసుకుంటే రొయ్యలు, అలాగే ఒక పొడవైన చేపలు కూడా మనకు కనిపిస్తుంది. మునేలం అంటారు ఈ చేపల్ని. వారం రోజుల పాటు వేటకి దూరంగా ఉన్న ఈ మత్స్యకారులు ఒక్కొక్కరుగా వేటని ముగించుకుని వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరికి విరివిగానే చేపలు పడుతున్నట్టుగా, కొంచెం హ్యాపీ ఫీల్ అవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది మత్స్యకార నాయకులు ఉన్నారు. ప్రస్తుతం వేట ఎలా సాగుతుంది అంది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సాయిగా ఉన్నారు. సాయి గారు, చెప్పండి, ఎప్పుడు వెళ్ళి ఈ పడవలో వేటకి ఎప్పుడు వెళ్ళి? ఈ మార్నింగ్ 4 గంటలకు వెళ్తాయండి. 4 గంటలకు వెళ్ళి మార్నింగ్ ఈ టైంకి వచ్చేస్తాయి. ఇవి చేపల వాళ్ళకి వెళ్ళారు కానీ పీతల వాళ్ళకి వెళ్ళలేదు. తుఫాను ఆగిపోయి 2 రోజులు కదా అవుతుంది. ఇప్పుడే ఇంకా సర్దుకుంటున్నారు అందరూ. బోట్లు అయితే సింగిల్ బోట్లు అన్నీ వెళ్ళిపోయాయి. సింగిల్ బోట్లు, వాజు బోట్లు అన్నీ వెళ్ళిపోయాయి. నిన్న రోజు చూసుకుంటే ఇదంతా మీకు బోట్ ఉండేది, అన్ని బోట్లు ఉండేవి. దానివల్ల ఇప్పుడు తుఫాను ఇది అయిపోయింది కాబట్టి గాలి తగ్గిపోయింది, బోట్లన్నీ వేటకెళ్ళేవి. మరి వాళ్ళు వస్తే కానీ ఫిషింగ్ ఎలాగుందని తెలియదు. వీళ్ళకైతే మరీ అంత ఫిషింగ్ కాదు కానీ పర్లేదు, కొంచెం బాగానే ఉంది ఫిషింగ్. తీరానికి ఎంత దూరంలో చేస్తాయి? ఎక్కడ ఫిషింగ్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాయి. తీరానికి దీనికి ఏం సంబంధం లేదు. కానీ వెళ్ళేది ఒక 15 మైళ్ళు కన్నా ఇవి ఎక్కువ వెళ్ళవు. ఇవి చేపలు కదా, చిన్న చేపలు, చిన్నవాళ్ళు. ఇంకా దాటి కొలిది ఇంకా ఫిషింగ్ వేరే ఫిషింగ్ ఉంటుంది. ఈ తెప్పలకైతే 15 మైళ్ళ వరకు, 16 మైళ్ళ వరకు వెళ్తాయి. బోట్లు అయితే 60 మైళ్ళకి వెళ్తాయి, 50 మైళ్ళకి వెళ్తాయి. అలాగనే ఏం లేదు. ఇప్పుడు ఫిషింగ్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాయి. ఫిషింగ్ 6 మైళ్ళు 7 మైళ్ళు ఉన్నా సరే అక్కడికి వెళ్ళిపోతాయి బోట్లు. ఫిషింగ్ ఎక్కడుంటే ఒక 60 మైళ్ళు ఉన్నా ఫిషింగ్ వెళ్ళిపోతాయి బోట్లు. అది ఇటు సైడ్ వెళ్తాయి, ఆ పూడిమడకి వెళ్తాయి, ఇటు సైడ్ శ్రీకాకుళం వెళ్తాయి, ఆ ఒరిస్సా వెళ్తాయి, అది చెప్పలేము. అది పెద్ద బోట్లు ఎంతమంది ఉంటారండి వేటగాళ్ళు? పెద్ద బోట్లు అయితే బోట్ సైజు బట్టి వేటగాళ్ళు ఉంటారు అనమాట. బోట్ సైజు ఒకటి పెద్దది ఉంటుంది, ఒకటి చిన్నది ఉంటుంది. ఒక్కొక్క సైజులో మనకి మినిమం బోట్ సైజులో ఒక 6 అయితే వెళ్ళొచ్చు. 6 కన్నా తక్కువ అయితే వేటకెళ్ళరు.
ఒక్కొక్క బోట్లో 12 మంది కూడా వెళ్తారు. అంటే దాని సైజు బట్టి దానికి ఉండే వల్ల కూడా పెద్దది కదా, దానివల్ల కూడా మనం లాక్కోవాలి. దానివల్ల ఎంత ఉంది, దానివల్ల బట్టి మనుషులు ఎంతమంది అయితే కానీ వాళ్ళు ఫిషింగ్ చేయలేరు. అది చిన్న బోట్ అనుకోండి, చిన్న వాళ్ళు ఉంటుంది, 6 కలిపి 7 కలిపి లాగేసుకోవచ్చు వాళ్ళు. అది అంటే మొత్తం ఎన్ని బోట్లు ఉంటాయండి పెద్ద బోట్లు మనకి? పెద్ద బోట్లు అంటే ఇందులో మళ్ళీ బోట్లు కూడా బోల్డ్ రకాలు ఉన్నాయి. అన్ని బోట్లు ఒకటి కాదు, ఫిషింగ్కి వెళ్ళి బోట్లు ఉంటాయి, నెట్ బోట్లు ఉంటాయి, తాడు బోట్లు ఉంటాయి. తాడు బోట్లు అంటే అది గేలాలు అంటారు కదా, గేలాలకు వెళ్ళి బోట్లు ఉంటాయి. టూనా చేపలు అవుతారు. టూనా చేపలు మళ్ళీ నెట్ బోట్లు కూడా ఉంటాయి. టూనా బోట్లు ఇప్పుడు అది పెద్ద బోట్ ఉందా, ఇది మొన్న చెన్నై నుంచి వస్తుంది బోటు. మొన్న తుఫాన్కి చెన్నై నుంచి దగ్గర ఒక 70 బోట్లు 80 బోట్లు వస్తాయి. ఈ బోటుకి గేర్ బాక్స్ ఏదో ట్రబుల్ ఉండి ఉండిపోయింది. వాళ్ళు వెళ్తూ రన్నింగ్లో వీళ్ళ దగ్గర ఒరిస్సా వెళ్ళిపోతారు. చెన్నై నుంచి మనం వైజాగ్ రావాలంటే 3 నైట్లు 1 డే పడుతుంది. వీళ్ళు ఇక్కడ నుంచి ఒరిస్సా వెళ్ళాలంటే మినిమం ఒక 4 డేలు 5 నైట్లు అయితే పడుతుంది. అంత లాంగ్ ఉంటుంది. వీళ్ళకి ఇక్కడ మనకి సైక్లోన్ వస్తుంది కదా, తుఫాన్ వచ్చేయడం వల్ల ఇంకా దగ్గరలో ఉండేది జట్టి ఇది. ఇంక ఇలా ఇక్కడికి వచ్చి పార్క్ చేసుకున్నారు. క్లైమేట్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బోట్లన్నీ వేటకి వెళ్ళిపోయి అవి. ఎన్ని రోజులకు వస్తుందండి ఓ బోట్ లోపలికి వెళ్తే? అన్ని రోజులు ఏం దాంతో పనే లేదు. వీళ్ళు ఫిషింగ్ ఫుల్ ల్యాండింగ్ ఉందనుకోండి, వెళ్ళిన బోట్ ఒకసారి వచ్చేస్తుంది. ఒక వల వేసి 3 గంటలు ఆగుతారు. 3 గంటల్లోనే బోటు దాని ఎలాగా బోటు స్లో అయిపోద్ది ఎక్కువ ఫిషింగ్ అని ఉంటే. అప్పుడు వాళ్ళకి తెలిసిపోయి వాళ్ళు వేసుకుంటారు. 1 గంటలోనే వచ్చేసిన వాళ్ళు ఉంటారు, కాకపోతే ఒక 10 రోజుల్లో వచ్చిన వాళ్ళు ఉంటారు. 1 గంటలోనే మినిమం ఫిషింగ్ ఫుల్ పడిపోతుంది. అది 10 రోజులు చేసినా సరే ఈ ఫిషింగ్ ఏమి ఉండదు, ఆయిల్ కూడా లాస్ అయిపోతుంది. అలా ఉంటుంది బై లక్ అంతే. ఈ సముద్రంలో ప్రమాద హెచ్చరికలని వాతావరణ శాఖ ఉపసంహరించిన ఈ నేపథ్యంలోనే విశాఖ హార్బర్ నుంచి సుమారు 500-600 మర పడవలు అలాగే ఫిషింగ్ బోట్లు కూడా సముద్రంలో వేటకు వెళ్తున్నట్టుగా పడుతుంది. అయితే నిన్నటి నుంచి కూడా వందలాది బోట్లు సముద్రం లోపలికి వెళ్ళింది. ఒక బోటు లోపలికి వెళ్తే కనుక 1-10 రోజుల్లో ఒడ్డుకు వస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం అయితే మరపడవలు ఏవైతే ఉన్నాయో చిన్న పడవలు అవి ఒడ్డుకు వస్తూ ఉన్నాయి. వారికి వేట బాగానే సాగుతున్నట్టుగా ఇక్కడున్న మత్స్యకార నాయకులు చెప్తున్నారు. మరోవైపు మనం చూసుకోవచ్చు, ఎప్పుడైతే ఈ తుఫాను హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలోనే ఇటు గుజరాత్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, అటు చెన్నై కావచ్చు, ఆ మత్స్యకారులు ఎవరైతే బోట్లతో సముద్రంలో వేట సాగిస్తున్నారో వాళ్ళందరూ కూడా హెచ్చరిక నేపథ్యంలో చెన్నైకి చెందిన సుమారు 70-80 ఫిషింగ్ బోట్లు ప్రస్తుతం విశాఖ హార్బర్లో ల్యాండ్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే వీళ్ళంతా కూడా ఈ చెన్నై బోట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా సముద్రంలో వేట చేసుకుంటూ కూడా సముద్రానికి తిరుగు ప్రయాణం అయినట్టుగా మనకి ఈ విశాఖ హార్బర్లో కనిపిస్తూ ఉంది. కెమెరా అజయ్తో వర్మ, RTV, విశాఖపట్నం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.